వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నబీన్. మనశంకర్ వరప్రసాద్ సినిమా రేస్ చూస్తుంటే ఎన్ని రికార్డులు బ్రేక్ చేయబోతుంది, ఎన్ని కలెక్షన్స్ రాబట్టబోతుంది, నెక్స్ట్ ఏ సినిమాలకి ధీటుగా లేకపోతే ఏ సినిమాలకి రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు రాబోతుంది, ఈ విషయాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. చిరంజీవి గారు స్పీడ్ చూస్తుంటే ఈ సంక్రాంతి బరిలో దిగిన తర్వాత చాలా రికార్డులు బ్రేక్ చేసే విధంగా వెళ్తున్నాయంటూ మాటలు వినిపిస్తున్నాయి. అండ్ కలెక్షన్స్ కూడా భారీగా దూసుకుపోతున్నాయన్న మాటలు కూడా మనం వింటున్నాం. సో ఏ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఏ రికార్డులు బద్దలు కొట్టబోతుందండి? నాకు తెలిసినంతవరకు అండి, చిరంజీవి గారు టాప్ 5 మూవీస్ తీసుకుంటే ఖచ్చితంగా అందులో మనశంకర్ వరప్రసాద్ ఆ రికార్డులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో చాలా హిట్లు ఉన్నాయి. మరి ఆయన దాదాపు 160 సినిమాలు, 158 సినిమా అప్పుడు చేస్తున్నారు. అంటే ఈ సినిమాల్లో టాప్ 10 మూవీస్ తీసుకుంటే అందులో ఠాగూర్ లాంటివి, జగదగ్ వీడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడరు, మరి ఖైదీ ఇలాంటి సినిమాలు చాలా ఉంటాయి. అందులో చూసుకుంటే కలెక్షన్స్ పరంగా ఇప్పుడున్న రికార్డులు చూసుకుంటే 6 రోజుల్లో 260 కోట్లు వచ్చింది. 6 రోజుల్లో 260 కోట్లు రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రికార్డులు కలెక్షన్స్ పరంగా 100 కోట్ల క్లబ్లు చేరిన హీరోలు మన దాంట్లో షేర్ పరంగా చూసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ సినిమా. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా కొంతమంది హిట్ అన్నారు, కానీ అది ఎంత మెగా హిట్ అవుద్దని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో ఎవరో కూడా ప్రెడిక్ట్ చేయలేరు కదండి. ఎందుకంటే గతంలో కూడా మీరు చాలాసార్లు చెప్పారు, ఒక రోజు చూసి చెప్పలేము, 2 రోజులు చూసి చెప్పలేము, వీకెండ్ కలిసి రావచ్చు, ఇలా చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ 3-4 రోజులు గడిచిన తర్వాతే చెప్పుకోవాలని మీరు అన్నారు. అవును. అంటే ప్రస్తుతం అదే వర్కౌట్ అయిందంటే? అదే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రోజు రోజుకి టాక్ పెరిగిపోయింది. పైగా మీరు చూసుకోండి, మన సంక్రాంతికి వెళ్ళిన వాళ్ళందరూ ఏపీలో అసలు మనశంకర్ వరప్రసాద్ టికెట్లు దొరకట్లా. అంటే ఓ పక్క గోదావరి జిల్లాలో, ఓ పక్కనేమో కోడిపందాలకి వెళ్తున్నారు. మరి సినిమా థియేటర్ ఖాళీగా ఉండాలి కదా అంటే సినిమా థియేటర్ ఖాళీగా లేవు. ఆ తరహాలో కలెక్షన్స్ రాబట్టడం అనేది చిరంజీవి గారి సినిమా చరిత్రలో ఇది ఒక హైయెస్ట్ రికార్డ్ని క్రియేట్ చేయబోతుంది అనేది అర్థమవుతుందండి. ఇది మరొక మైలురాయి అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు చిరంజీవి గారు ఫ్లాపులు వచ్చేసినాయి, సరైన హిట్ లేదు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి లాంటి డైరెక్టరు చిరంజీవి గారు లాంటి హీరోకి ఒక మెగా హిట్ ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. చిరంజీవి గారి స్టామినా మరోసారి ప్రూవ్ అయింది. ముఖ్యంగా దాంట్లో హుక్ స్టెప్ అనేది సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది. ఆయన ఈ 70 ఏళ్ల వయసులో ఈ తరహాలో హుక్ స్టెప్ వేయటం కానీ అది పెద్ద వైరల్ అవుతుంది. ఇలా చూసుకుంటే ఆ సినిమాలో వెంకటేష్ గారికి మొన్న వాళ్ళు సంక్రాంతి టైంలో వెంకటేష్ గారు చిరంజీవి గారితో అనిల్ రావిపూడి గారితో ఒక ఈవెంట్ చేశారు ఇంట్లోనే. ఆ సినిమా విశేషాలు పంచుకుంటూ వెంకటేష్ గారు మాట్లాడిన మాటలు కానీ, చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కానీ, అది చిరంజీవి గారు నాకు తెలిసి ఈ సినిమాకి పెద్ద ప్రమోషన్ వర్కౌట్ చేయలే. మీడియా సమావేశానికి చిరంజీవి గారు రాలే. అసలు చెప్పాలంటే మీడియా ప్రెస్ మీట్కి ఆయన చిరంజీవి గారు రాకపోయినా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే అది మరి ఒక విధంగా ఈ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అనుకున్నప్పుడు చిరంజీవి గారికి ఖచ్చితంగా వెళ్తుంది. 70 ఏళ్ల వయసులో ఒక యంగ్ హీరోకి తన స్టెప్స్ ద్వారానే చిరంజీవి గారు పైకి వచ్చారు. ఎవరైనా ఉన్నా కాదన్నా గ్రేస్ స్టెప్స్ అనేది ఆయన చిరంజీవి గారికి ఫైట్స్ స్టెప్సే ఆయన్ని మెగాస్టార్ని చేసి నేను చెప్పొచ్చు. ఇవాళ 70 ఏళ్ల వయసులో కూడా ఆ లుక్లో కనిపించడం కానీ, ఆ స్టెప్స్ వేయటం కానీ అది బాగా వైరల్ అయింది. మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అనే మాట తెర మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా అది చిరంజీవి గారు స్టామినా మరోసారి రుజువు చేసింది చెప్పొచ్చండి. చిరంజీవి గారి సినిమాలు ఆశాంతం కూడా చాలా యంగ్గా కనిపించారు. ప్లస్ వెంకటేష్ గారి ఎప్పుడైతే సినిమాలకు ఎంటర్ అయ్యారో అది బాగా ఎలివేట్ అయింది. ప్లస్ నయనతార గారు యాక్టింగ్ కూడా సంవుజ్జిగా కనిపించిందన్న ఈ 3 వార్తలు కూడా మనం వింటున్నాం. సో స్క్రీన్ ప్లే పరంగా ముగ్గురు కూడా ఎలా చూడాలి? చెప్పాలంటే అది అలా కుదిరిందండి, అలా సెట్ అయింది అంతే. నయనతార ఒప్పుకోవడం కానీ, మరి చిరంజీవి వెంకటేష్ గారు దానికి ఒప్పుకోవడం కానీ, ఈ ఆలోచన రావడం కానీ, ఈ స్క్రిప్ట్ అట్లా వర్కౌట్ అవ్వడం కానీ, కేవలం ఇది టీం వర్కే. బిమ్స్ మ్యూజిక్ కానీ ఒకళ్ళని తక్కువ అంచనా వేయటానికి లేదు. డైలాగులు కానీ, ఆఖరికి నందు అనే ఆవిడ యూట్యూబర్, ఆవిడ లండన్లో యూకేలో ఉంటారు. ఆవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆవిడతో ఒక మహిళలు మాట్లాడుకునే సన్నివేశాలు ఉన్నాయి కదా, చాలా హైలైట్ అయింది. మగవాళ్ళు ఎలా కేసులు ఇరికిస్తారని నాకు వచ్చి నీ గొంతు బొంగురుగా ఉంది నా అంటాం, చాలా బోల్డ్గా మాట్లాడారు కానీ చాలా బోల్డ్గా అంటాం కానీ అది పెద్ద హైలైట్ అయింది. ఆ అమ్మాయి కూడా ఒక ప్లస్ అయింది ఈ సినిమాకి. మొదటి సినిమా నేను అనుకోవడం అమ్మాయికి వచ్చిన అవకాశం ఇది. లండన్లో ఉండే ఆవిడ తీసుకొచ్చి ఇంటి సినిమా చేయడం అనేది కథాసతలో వాళ్ళ పాప ఏదో చేసినట్టు ఉంది. రాఘవేంద్ర గారితో భేటీ అవ్వడం వీడియోలు ఉన్నాయి ఆవిడకి. లండన్లో ఉంటూ ఆవిడ
మరి ఈ సినిమా అవకాశం రావడం, ఈ సినిమాలో యాక్ట్ చేయడం అది ఒక హైలైట్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ హుక్ స్టెప్ ఆట సందీప్కి మంచి పేరు వచ్చిందా? మంచి ఫామ్లో ఉన్నారు కదండి. అతనికి పేరు వచ్చింది. చిరంజీవి గారి స్టామినా ఫస్ట్ ఏంటంటే చిరంజీవి గారి స్టామినా రుజువు అయింది. అనిల్ రావిపూడికి 9 హిట్లు, ట్రిపుల్ హ్యాట్రిక్ అంటే మామూలు విషయం కాదు. ఒక్కటి కొడితే 10 రౌండ్ ఫిగర్. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి ఈ లెక్క ఎవరు వేసి ఉంటారు నాకు తెలిసి. అనిల్ రావిపూడి గారికి ఈ సినిమా దాదాపు ఒక 500 కోట్లు వసూలు చేసే అవకాశం అయితే ఉంది. అట్లా వసూలు చేసుకున్నప్పుడు ఈ సినిమా 500 కోట్లు, సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు, 800 కోట్లు, అలా చూసుకుంటే 200 కోట్లు వచ్చిన సినిమాలు ఉన్నాయి కదా. 9 సినిమాలు మీరు యావరేజ్ వేసుకున్నా కానీ 2 1800 కోట్లు, 2000 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగిన చేసిన సత్తా చిన్న సినిమాలతో, తక్కువ రోజుల్లో సినిమాలు చేయటము అంటే 1800 కోట్లు వసూలు చేయగలిగిన సత్తా ఒక అనిల్ రావిపూడికే ఉందనేది రుజువైందని చెప్పొచ్చండి. యావరేజ్ చూసుకున్నాక 200 కోట్లు సినిమాకి వేసుకున్నా కానీ 9 సినిమాలకు వేసుకుంటే 1800 కోట్లు ఏ డైరెక్టర్కి ఉందండి అంత స్టామినా తీసుకొచ్చింది? ఎందుకంటే రాజమౌళి గారిని కంపేర్ చేయలేము. రాజమౌళి గారిది ఏంటంటే ప్యాన్ ఇండియా సినిమాలో ఆయన టైం టేకింగ్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి అది మనం దీంట్లో పరిగణన చేయలేము. ఒక ప్రాంతీయ భాషలో సినిమాలు చేసుకుంటూ తొందరగా సినిమాలు పూర్తి చేసుకుంటూ క్లారిటీతో చేయటం, ఇంత వసూలు చేయగలటం ఆయన అనిల్ రావిపూడికి ఆ క్రెడిట్ దక్కింది. ఇలా చిరంజీవి గారి సినిమాల ప్రకారం చూసుకుంటే ఆయనకు ఒక రికార్డు దక్కింది. ఇప్పుడు 267 కోట్లు అంటున్నారు. రేపు పొద్దున అది మామూలుగా సంక్రాంతి సినిమాలకి ఏంటంటే హనుమాన్ సినిమా 300 కోట్లు వసూలు చేసింది. మరి సంక్రాంతి సినిమాలకి 300 కోట్లు వరకే వసూలు చేయగలిగింది కాబట్టి పెద్ద సినిమాలో ఇది 500 కోట్ల దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. స్పీడ్ అలా ఉంది. స్పీడ్ అలా ఉంది. అలా చూసుకుంటే చిరంజీవి గారి సినిమాల రికార్డులు తన రికార్డు తనే బ్రేక్ చేసుకుని ఈ టాప్ 5లో నాకు తెలిసి చిరంజీవి గారి సినిమాల్లో టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా ఈ మనశంకర వరప్రసాద్ అనే సినిమా ఉంటుంది. సో ఈ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారు బాలకృష్ణ గారు డైలాగ్ చెప్తున్నారంటారా? రికార్డు రాయాలన్నా మనమే మనమే బాలకృష్ణ గారు డైలాగ్ ఈయనకు ఒక రికార్డు వచ్చేసింది. అలాగే విక్టర్ వెంకటేష్ గారు చిరంజీవి గారితో కలిపి నటించడం కానీ, ఆ సంక్రాంతికి మరి 300 కోట్లు వసూలు చేయడం సత్తా కానీ, ఈ సినిమాలో మరి ఒక భాగం అయిపోయి ఒక రికార్డు దక్కించుకోవడం కానీ, ఇది రేర్ రికార్డు చిరంజీవి గారితో చేయటం, అది ఆయనకి దక్కింది. అలాగే నయనతారకు ఒక రికార్డు దక్కింది. అండ్ ప్రేక్షకుల సైడ్ నుంచి మరొక క్వశ్చన్ చూసుకుంటే, చిరంజీవి గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు ఇద్దరు సెపరేటే, కలిసి సినిమాలు యాక్ట్ చేసిన ఎవరు ప్రేక్షకులకు వాళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ సినిమా అటు ఇటు అయినా హీరో ఇద్దరిని కూడా ఎంత సైడ్ క్యారెక్టర్ చేసినా, గెస్ట్ రోల్ చేసినా కొంచెం ఎక్కువ తక్కువ బేరీజ్ అనేది ప్రేక్షకులు వేస్తారు. ఇలా అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో ఇద్దరిని సంవుజ్జిగా చూపించడం ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నారని ప్రేక్షకులు అక్కడే నీరాజనాలు బరుగుతున్నారు. అంటే బాగా వర్కౌట్ చేశారని, అంటే ఎలా చూపించాలో హీరోల్ని అలా వాడారనేది. పైగా వెంకటేష్ గారి పాత్ర నిడివి తక్కువే, ఆ పాత్ర నిడివి తక్కువే అయినా సరే ఆ వెంకటేష్ గారి పాత్రని ఏ మేరకు వాడాలో ఆ మేరకు మాత్రం అనిల్ రావిపూడి గారు వాడారని చెప్పాలి. ఇప్పుడు వెంకీ గౌడ అనే పాత్ర మొన్న ఆ ఇంటర్వ్యూలో కూడా వెంకటేష్ గారు చెప్పారు, వాళ్ళ ఆవిడని కూడా నీరజ గౌడ అన్నారంట. కాబట్టి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫెయిల్ అయితే ఈ కాంబినేషన్కి ఫెయిల్ అయితే అనిల్ రావిపూడికి చాలా బ్యాడ్ వచ్చేది. హీరోల పైన పడదు కదండి. హీరోల పైన పడదు, సరిగ్గా తీయలేకపోయాడు. చూసారా ఇప్పుడు దాకా నేను తోపుని తురుముని అన్నాడు, 8 సినిమాలో అదేదో ఫ్లూక్ హిట్టు, ఇట్లా సినిమాని ఇద్దరు మంచి మంచి హీరోలని అవకాశం ఇస్తే ఉపయోగించుకోలేదు అంటారు అని అనిల్ రావిపూడి మచ్చబడిపోయింది. ప్రస్తుతం వేరే సినిమా పాన్ ఇండియా పాన్ వరల్డ్ హీరో కూడా ఆ తిప్పలే. ఒకటి ఏంటంటే అనిల్ రావిపూడి 9 సినిమాలకి ఆ కలెక్షన్ అన్నిటి రికార్డులు ఇదే బ్రేక్ చేసింది. ఇక్కడ ఒక రికార్డు కూడా క్రియేట్ అయింది అనిల్ రావిపూడి పేరు. అదే కదా, అన్ని సినిమాలు కలుపుకుంటే ఒక రికార్డు, తన సినిమాలు తన రికార్డు తనే బ్రేక్ చేసుకుంటూ కలెక్షన్ పరంగా ఒక రికార్డు రావడం, ఖచ్చితంగా ఇది 500 కోట్లు వసూలు చేయగలిగే సత్తా అయితే సినిమాకు ఉంది. అండ్ మరోవైపు చూస్తుంటే ముందు రాజాసాబు ఓపెనింగ్ చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు, ఈ ఓపెనింగ్ డేట్ అనేది బాగా కలిసి వచ్చిందా? అంటే బాగా ఆలోచించి పెట్టారంటారా, లేకపోతే అలా కలిసి వచ్చేసింది అంటారా? అలా కలిసి వచ్చింది. ఇది వాళ్ళు ఏం ఆలోచించి పెట్టాల. వాళ్ళు 12 తారీఖు అనుకున్నారు, పండగ 15 తారీఖు అనుకున్నారు. వేరే సినిమాలు చిన్న సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి అయితే శనివారం ఆదివారం, ఈ శనివారం ఆదివారం మధ్యలో పండగ రావటం, అందరూ సెలవులకి అక్కడ ఉండటం, సినిమాకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒక ఆప్షన్గా పాజిటివ్ టాక్. అందువల్ల 6 రోజుల్లోనే 261 కోట్లు వచ్చినాయి. అంటే కారణం ఏంటంటే కలిసి వచ్చింది, టైం కలిసి వచ్చింది. ఇవాళ నుంచి ఒక అసలైన పరీక్ష మళ్ళీ, అంటే ఇవాళ నుంచి మళ్ళీ మౌత్ టాక్ అటాక్ స్ప్రెడ్ అయిపోయింది ఈ సినిమాకి. దీన్ని ఎవరు ఆపలేరు, ఈ కలెక్షన్ల ప్రవాహాన్ని ఎవరు ఆపలేరు. ఈ 6 రోజులు 260 కోట్లు వస్తే ఆ మిగతా ఆడిన రోజులు లెక్కేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఈజీగా లాగేస్తుంది సినిమా. 500 కోట్లు అయితే ఖచ్చితంగా అండి
450 నుంచి 500 కోట్లు రికార్డు రావటం అనేది ప్రాంతీయ సినిమాకి ఇదేం పాన్ ఇండియా కాదు, పాన్ ఇండియా పరీక్షలు లేవు ఇక్కడ. ఓన్లీ ఒక రికార్డుకి క్రియేట్ అయిపోయింది మనశంకర ప్రసాద్ పేరుతో. కాబట్టి ఈ పండగ సినిమాల్లో మనశంకర ప్రసాద్ రికార్డు అనేది అట్లా మిగిలిపోతుంది అంతే. రైట్. ఇంకొకటి అండి, చివర ఒక్క చిన్న ప్రశ్న. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిన ఎవరైతే పండగ కోసం వెళ్ళారో వీళ్ళందరూ కూడా తెలంగాణ ఆంధ్ర కలిపి కూడా ఆంధ్రాలోనే సినిమా ఎక్కువ చూశారన్న మాటలు వినిపిస్తుంది, వాస్తవం అండి? 100%. ఎందుకంటే ఒక తెలంగాణ వాళ్ళే కాదు, బెంగళూరులో మన వాళ్ళు ఉన్నారు, కన్నడ తమిళనాడులో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. పండగ వాళ్ళందరూ వచ్చేసి ఆంధ్రాలో ఉన్నారు. అందుకే థియేటర్లు ఫుల్ అయిపోయినాయి అంటున్నారు. అందువల్ల ఆంధ్రాలో ఉన్న థియేటర్లకు ఎక్కువ పండగ వాతావరణం. థియేటర్లు కూడా అలంకరించారు. ప్రతి థియేటర్కి వెళ్ళినా ఆ పూలతో అలంకరించడం అవన్నీ, ఆ సందడి అనేది ఒక కోడిపుంజాల సందడే కాకుండా థియేటర్ల సందడి కనిపించింది చాలా కాలం తర్వాత. ఇక నా చిన్నప్పుడు ఉండేది అట్లా. సో మొత్తానికైతే 500 కోట్లు లేకపోతే 5 to 600 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తాను. ఈజీగా కలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడున్న సినిమాలన్నింటిలోని పోటీ పెట్టుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, ఏ సినిమాకి వచ్చానంటారు? మనశంకర వరప్రసాదే, అనుమానం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్.